హెల్త్ న్యూస్ మీకోసం. క్యాన్సర్ కణితులను నిర్మూలించడంలో రేడియేషన్ థెరపీ అనేది ఒక సమర్థవంతమైన చికిత్స. అయితే ఎక్కువ కాలం పాటు రేడియేషన్ ఇచ్చినప్పుడు చర్మం దెబ్బతినొచ్చు. చర్మం ఎరుపెక్కడం, పుండ్లు పడటం, కణజాలం చనిపోవటం, తీవ్రమైన నొప్పి, ఇన్ఫెక్షన్, వాపు వంటివి తలెత్తవచ్చు. ఈ చిక్కులను తప్పించేందుకు చైనాకు చెందిన పరిశోధకులు ఆస్ప్రిన్ పూతతో కూడిన హైడ్రోజెల్ను రూపొందించారు. ఇది కణాల మధ్య పోషణ ద్రవంగా పనిచేస్తూ దెబ్బతిన్న చర్మం త్వరగా కోలుకోవటానికి తోడ్పడుతున్నట్లు జంతువుల మీద నిర్వహించిన అధ్యయనంలో బయటపడింది. దీన్ని మరింత మెరుగుపరిస్తే మనుషుల్లోనూ రేడియేషన్తో ముడిపడిన పుండ్లు త్వరగా నయమయ్యేలా చేయగలదని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి పుండ్లకు కొన్ని చికిత్సలే అందుబాటులో ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి దెబ్బతిన్న చర్మాన్ని శస్త్రచికిత్సతో తొలగించడం, ఒత్తిడి వాతావరణంలో శుద్ధ ఆక్సిజన్ను అందించడం అనేవి కీలకమైనవిగా చెప్పుకోవచ్చు. ఇటీవల హైడ్రోజెల్తో చేసిన పట్టీలను పుండ్లకు చుట్టే పద్ధతి ఆదరణ పొందుతోంది. ఇది చాలా తేలికైన పద్ధతి. శరీరంలో మాదిరిగా తడి వాతావరణాన్ని కల్పిస్తుంది. ముఖ్యంగా గ్లైకోపెప్టైడ్ ఆధారిత హైడ్రోజెల్ మంచి ఫలితాన్ని చూపిస్తున్నాయి. వీటిలో నానో ఫైబర్ నిర్మాణాలు కణవృద్ధిని ప్రోత్సహిస్తున్నాయి. కణాలు అతుక్కోవడాన్ని, గాయం దగ్గరకు చేరుకోవడాన్ని నియంత్రిస్తాయి. వీటికి ఆస్ప్రిన్ పూత పూసి రేడియేషన్ పుండ్లకు సైతం వాడుకోవచ్చని తాజాగా రుజువైంది. ఇవి ఆక్సిజన్తో కూడిన అస్థిర అణువులను ఊడ్చివేస్తున్నట్లు, చీలిపోయిన డిఎన్ఏను మరమ్మతు చేస్తున్నట్లు, వాపును నిలువరిస్తున్నట్లు తేలింది. ఇవన్నీ పుండ్లు మానడానికి తోడ్పడేవేనని చెబుతున్నారు పరిశోధకులు.